ఫ్రెండ్స్, ఈరోజు మనం బిర్యానీ చేసుకోబోతున్నాం. బిర్యానీ కాదు, పులావ్. మా గుంటూరు స్టైల్లో నేను 1 kg మటన్తో 1 kg రైస్తో చేస్తున్నాను పులావ్. సో దానికోసం ఫస్ట్ మనం బిర్యానీ హండి పెట్టుకోవాలి. ఏంటిది బిర్యానీ హండి అనుకుంటున్నారా? అవునండి, మ్యారినేషన్ చేసేసాను ఆల్రెడీ, అందుకని నేను బిర్యానీ హండి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. దాంట్లో కొన్ని క్లోవ్స్ వేసుకుంటున్నా. ఓకే, ఎక్కువ స్పైసెస్ ఏం పట్టవండి దీంట్లో, మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇది కంప్లీట్ మా హోమ్ స్టైల్ పులావ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యారినేట్ చేసించుకున్న మటన్, దీంట్లో ఏమేమి వేసానంటే టొమాటో కర్డ్, ఒక 1/2 లీటర్ కర్డ్ ప్యాకెట్ కంప్లీట్గా, 1 kg టొమాటో, 1 kg మటన్, గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి, ఇంకా ఉప్పు ఉంది, అంతే. ఇప్పుడు ఈ మొత్తం మ్యారినేట్ చేసిన మటన్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మటన్ బిర్యానీ, మటన్ పులావ్. ఓకేనా? ఇది కంప్లీట్గా నా స్టైల్ మటన్ పులావ్ అండి. అండ్ ఈజీ ఏదైనా ఉంది అంటే చాలా క్విక్గా, మీరు అసలు ప్రిపరేషన్ ఏం లేకుండా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అంటే ఇది. సో దీన్ని ఇప్పుడు మనం బాగా కుక్ చేయాలి. ఎంత కుక్ అవ్వాలి ఇది అంటే, ఈ ఆయిల్ అనేది మొత్తం సాఫ్ట్గా, అంటే ఈ పీసెస్ సాఫ్ట్గా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాం. ఓకేనా? మనం ఒక సైడ్ మటన్ పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ వాటర్ వేసేసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పడతాయి, చూసుకొని వేసేసుకుందాం. 1 కిలో మటన్ కదా ఇప్పుడు. సో దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఏంటంటే చూసుకొని వేసుకోండి, దాంట్లో కూడా వేసుకుంటాం, దీంట్లో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. చాలు, ఇంకా మనకు దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో 1 అవర్ సోక్ చేసుకున్న రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, మొత్తం రైస్ని నేను యాడ్ చేసేస్తున్నాను. సో మనకి ఇలా కుర్మా మొత్తం బాగా కుక్ అయిపోవాలి, ముక్క కూడా సాఫ్ట్గా టెండర్గా అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకొని ఇది కుర్మా అంటే టెండర్గా జ్యూసీగా మనకు కన్వర్ట్ అయిపోయింది. దీంతో కట్ చేస్తున్నా కాబట్టి కట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం రైస్ని చూద్దాం. రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% బాయిల్ అయిపోవాలి, అలా ఉంటేనే 50 కాదు 80 to 90% బాయిల్ అవ్వాలి రైస్ వచ్చేసి. సో కుర్మాన్ పక్కకు దించేసి రైస్ని కుక్ చేసుకున్న రైస్ టు 90% బాయిల్ అయిన రైస్ని మనం కుర్మా మీద అరేంజ్ చేసేసుకున్నాం. మనం రైస్ని సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్, కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటాం.
చేసేసి దమ్ చేయాలి. స్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ 15 మినిట్స్ దమ్ చేయాలి. ఫైనల్లీ మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, ముక్క సాఫ్ట్గా ఉడికి రైస్ అంతా ఇదైపోయి పలుకులుగా వేడి మటన్ బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం.